చాలాసార్లు మనం వింటున్నటువంటి మాట ఏంటి అనంటే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట. బయటికి వెళ్ళేటప్పుడు పెద్దలు హెచ్చరిస్తారు, నానా జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరా, బైక్ మీద హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ అనేది ఉండాలి అని చెప్పి పెద్దలు జాగ్రత్తలు చెప్తారు. అలాగే జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఏ మాట మాట్లాడినా పెదవులు దాటి ఏదైనా మాట వచ్చింది అని అంటే జాగ్రత్త వహించాలి అని చెప్పి పెద్దలు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అందుని బట్టి పెద్దల మాట చద్దిమూట అని పెద్దలు చెప్పారు. అనగా పెద్దల మాట ఎప్పుడూ కూడా నిరుపయోగంగా కానీ మనకు ఉపయోగకరంగా లేకుండా ఉండదు. ప్రతి మాట కూడా మన జీవితాలను కట్టేటువంటి మాటలు పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే వారు చెప్పేటువంటి మాట ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్త, హెల్త్ ఈజ్ వెల్త్. నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి చిన్న వయసు నుంచే, సుమారుగా 40 సంవత్సరాల వయసు దాటినప్పటి నుంచే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి కూడా గుండెపోట్లు రావటము, లేకపోతే షుగర్ అటాక్ కావటము, క్యాన్సర్ అటాక్ కావటము, ఇటువంటి సందర్భాలు చిన్న వయసు నుంచే చోటు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో కానీ ఆరోగ్యం పట్ల మనం అజాగ్రత్త వహించడంలో కొన్నిసార్లు చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఏ పని చేసినా కొని జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తతతో జాగ్రత్తతో వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి విషయాలు మనం ఎప్పుడూ కూడా వింటూనే ఉంటాం. నిజంగా మనం జాగ్రత్త వహించాల్సినటువంటి అంశాలు మన జీవితంలో చాలా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నిర్లక్ష్యము, నిర్లిప్తత, అజాగ్రత్త అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు. మన జీవితంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి.